ఈ వీడియోలో శివ సార్ మహాకర్మ మండలి గురించి వివరిస్తున్నారు. మనం మహాకర్మ మండలి అని పిలుస్తాం కదా. ఈ మహాకర్మ మండలి అనేది అత్యున్నత స్థాయి ఆత్మల సమూహం. వీరు ఆధ్యాత్మిక మార్గదర్శకులకు, ఉపాధ్యాయులకు సహాయపడతారు. వీరు ఉన్నత స్థాయిలోని వారు అక్కడ పైకి కిందకి తిరుగుతూ ఉంటారు. మన ఆత్మ ఈ భౌతిక శరీరంలో తన జీవితం పూర్తి చేసినప్పుడు శరీరాన్ని వదిలివేస్తుంది. ఆ తర్వాత మనస్సు కరిగిపోవాలి. మనసు పూర్తిగా కరిగిపోయినప్పుడు ఆత్మకు ఈ భూమికి చెందిన స్థాయి నుంచి బయటకు వెళ్ళి మరింత ఉన్నత స్థాయికి వెళ్ళే అనుమతి లభిస్తుంది. ఆ ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు మనం మహాకర్మ మండలి వద్దకు చేరుకుంటాము. అక్కడ మనం అత్యున్నత స్థాయిలో ఉన్న ఆత్మల సమూహాన్ని కలుస్తాం. వారినే మహాకర్మ మండలి అని పిలుస్తాం. వారు మన కర్మను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మనకు తెలియజేస్తారు. మనం చాలా చెడు పనులు చేసి ఉండవచ్చు, అలాగే చాలా మంచి పనులు కూడా చేసి ఉండవచ్చు. ప్లస్ మైనస్ రెండూ ఉంటాయి. మనం ఎక్కువగా మంచి పనులు చేసి ఉంటే మనం మరో జన్మను పొందుతాము. అలాగే మరో జన్మ ఎక్కడ జన్మించాలి అని నిర్ణయించుకునే అధికారము కూడా ఇవ్వబడుతుంది. అలా జన్మించి మంచి పనులు చేస్తాము. మనం చెడు పనులు ఎక్కువగా చేసి ఉంటే మనం వెంటనే భూమి మీద తిరిగి జన్మించి మన గత జన్మల నుంచి వచ్చిన ప్రతికూల కర్మను బ్యాలెన్స్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాము. మనము భూమి మీదకి తిరిగి వచ్చి మన గత జన్మ యొక్క కర్మలను బ్యాలెన్స్ చేసుకోవటం ప్రారంభిస్తాము. ఆధ్యాత్మిక మార్గదర్శకులు మనకు సహాయం చేస్తారు. ఇలాంటి ఆధ్యాత్మిక మార్గదర్శకుల సమూహాన్నే మనం మహాకర్మ మండలి అని పిలుస్తాము. మనం వారిని పిలిచినప్పుడు ఇలా అంటాము, నేనే తాను అంటే అర్థం నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు, నేను ఈ చెడు భావోద్వేగాన్ని కాను, నేను ఈ చెడు ఆలోచనను కాదు, నేను ఈ చెదిరిన మనస్సును కాదు, నేను ఆత్మను. నేనే తాను అంటే నేను ఆత్మను అని అర్థము.